సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్, మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, జీటీవీ ఎపిసోడ్ 69కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 21 January అండ్ మనం చూసుకున్నట్టయితే 2021 అండ్ టైం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 7:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో ఫస్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు రెడ్మీ నుంచి. సో రెడ్మీ వచ్చేసరికి మనకు రెడ్మీ నెక్స్ట్ ఫోన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి మనకు నెక్స్ట్ అని చెప్పలేదు, బట్ వచ్చేసరికి మేము త్వరలోనే వచ్చేసరికి మేము మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్తో అయితే ఫోన్ అయితే తీసుకొస్తామని చెప్పారు. సో అది వచ్చేసరికి మనకి K40 Pro అయితే అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి K40 ఫోన్ అవుతుందో ఈ ఫోన్ వీళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే వచ్చేసరికి 888 ప్రాసెసర్ని అయితే తీసుకొస్తామని చెప్పారు. సో మేబీ ఇది వచ్చేసరికి K40 లేకపోతే K40 లైట్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. బట్ మనం అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. సో వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఫోన్ అయితే మనకు ఖచ్చితంగా మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్తో అయితే ఖచ్చితంగా రాబోతుంది. అది రెడ్మీ అయితే మనకు వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి. సో ఇన్ఫినిక్స్ వచ్చేసరికి మనకు ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఫోన్ అవుతుందో సో ఇది వచ్చేసరికి మనకు ఇవాళ వచ్చేసరికి పాకిస్తాన్లో అయితే లాంచ్ అయితే చేస్తారు. స్పెక్స్ అనేది చెప్పి నేనైతే టైం అయితే విషయం పూర్తి స్పెక్స్ అండ్ మనకు వచ్చేసరికి దీని పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను మండే వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసరికి మనకు మీడియాటెక్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇది ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి వీళ్ళు 7,662 రూపీస్ అయితే పెట్టారు. సో బెస్ట్ ప్రైస్కి ఫోన్ అయితే అక్కడైతే లాంచ్ చేశారు. బట్ చూడాలి. సో దీని గురించి మన పూర్తి విషయాలు అయితే మనం మండే వీడియోలో మాట్లాడేది. మనకు వచ్చేసరికి మోటోరోలా నుంచి. సో మోటోరోలా వచ్చేసరికి మనకు మోటో ఎడ్జ్ S ఫోన్ అవుతుంది. సో ఈ ఫోన్ మనకు వచ్చేసరికి లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయితే మీరైతే స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఈ ఫోన్ మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది జస్ట్ వెయిట్ చేసి చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వచ్చేసరికి మనకు ఫస్ట్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగిన ఫోన్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. సో చూడాలి. సో ఇది మనకు 26 January అయితే లాంచ్ అయితే చేసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి నోకియా బడ్జెట్ ఫోన్ నోకియా 1.4 ఎంట్రీ లెవెల్ ఫోన్ ఏదైతే ఉందో సో ఈ ఫోన్ మనకు వచ్చేసరికి స్పెక్స్ అయితే లీక్ అయితే అయ్యాయి, మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. సో స్పెక్స్ అని చెప్పి నేనైతే టైం అయితే వేస్ట్ చేయను. అండ్ మనకు వచ్చేసరికి వీడియో కూడా లాగ్ అయితే అస్సలు చేయదలుచుకోలేదు. సో మీరైతే పాస్ చేసి అయితే దీని స్పెక్స్ అయితే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకున్నట్టు మనకు వచ్చేసరికి వన్+, నుంచి. సో వన్+, వచ్చేసరికి మనకు OnePlus 7 and 70 సిరీస్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రెండు ఫోన్స్కి వచ్చేసరికి మనకు ఆక్సిజన్ OS 11 బీటా అయితే అవైలబిలిటీకి అయితే వచ్చింది. సో మీరు ఎవరైనా బీటా మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫోన్స్ అనేవి వాడుతుంటే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి సామ్సంగ్ వచ్చేసరికి మనకు S20 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయి. సో వచ్చేసరికి మనకు జస్ట్ 5G వేరియంట్స్ వీళ్ళు ఇది అనౌన్స్ అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సామ్సంగ్ S21 4G వేరియంట్ అవుతుందో సో ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ BIS సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయితే అయింది. సో చూడాల్సి మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారు, సో ఏ ప్రైస్లో తీసుకొస్తారు మెయిన్లీ అంటే మళ్ళీ మనకి సామ్సంగ్ M62 ఫోన్ ఏదైతే ఉందో M62 ఫోన్ ఏదైతే ఉందో సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు స్కోర్స్ అనేవి. సో ఉన్న రూమర్స్ ప్రకారం ఇది కూడా మనకు వచ్చేసరికి త్వరలోనే లాంచ్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఎగ్జాక్ట్ డేట్ ఇది లాంచ్ ఎప్పుడు ఇస్తారన్న విషయం అయితే మనకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు రెడ్మీ Note 10 ఫోన్ అవుతుందో సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు February మంత్లో ఇండియాలో అయితే లాంచ్ చేస్తారన్నట్టు కూడా మనకైతే గట్టిగా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో Note 10 సిరీస్ అసలు ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారు, సో ఇది 5Gలో తీసుకొస్తారా 4Gలో తీసుకొస్తారా అండ్ మనకు వచ్చేసరికి ఎన్ని వేరియంట్స్లో లాంచ్ చేస్తారనేది కూడా మనం అయితే జస్ట్ వెయిట్ అయితే చూడాలి. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఫిబ్రవరిలో లాంచ్ ఈవెంట్ అయితే గ్రాండ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది అన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నట్టయితే మనకు వచ్చేసరికి వివో నుంచి. సో వివో వచ్చేసరికి వివో X60 Pro Plus ఫోన్ అయితే ఉందో సో ఇది వచ్చేసరికి వీళ్ళు చైనాలో లాంచ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే ఫోన్ అయితే మనకైతే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 56,399 రూపీస్ 3,099 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది మనకి ఇండియాకి అవైలబిలిటీ తీసుకొస్తారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వచ్చేసరికి చైనాలో అయితే ఒక్కొక్క బెటర్ ప్రైస్లో తీసుకొచ్చారు. మరి ఎక్కువ ఏం కాలేదు, మరి తక్కువ ఏం కాలేదని మనం చెప్పుకోవచ్చు. సో దీని పూర్తి స్పెక్స్ అని నేను మండే వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను. సో చూడాలి. సో ఇది మనకి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఎల్జీ నుంచి. సో ఎల్జీ అనేది మనకు వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి మనకు ఎల్జీ రోలబుల్ స్మార్ట్ ఫోన్. తర్వాత వచ్చేసరికి మనకి ఎల్జీ అసలు ఫోన్సే లాంచ్ చేస్తూ ఫోన్స్ బిజినెస్ నుంచి అసలు తప్పుకుంటుంది అన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో రీజన్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా తెలియదు. బట్ వచ్చేసరికి మనకి ఎల్జీ అనే స్మార్ట్ ఫోన్ రంగం నుంచి తప్పుకుంటుంది అన్నట్టుగా మనకి వచ్చేసరికి రూటర్స్ వీళ్ళు వచ్చేసరికి రిపోర్ట్ అయితే ఇస్తున్నారు గట్టిగా. చూడాలి మనకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది మనమైతే వెయిట్ చేసి చూద్దాం. సో ఎల్జీ భవిష్యత్ అనేది స్మార్ట్ ఫోన్స్లో ఎలా ఉంటుందో సో వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారా లేకుంటే
ఇలా కొనసాగుతారా అని కూడా మనమైతే వెయిట్ చేసి అయితే చూద్దాం. సో వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకొని నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.